అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 7వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు ఏమైందనేది ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. కేవలము బాహ్యముగా ఇంద్రియములను శబ్దాది విషయముల నుండి మరల్చిన వానిని మిథ్యాచార్యం తెలిపి, ఇప్పుడు ఆసక్తిని త్యజించి ఇంద్రియముల ద్వారా నిష్కామ భావముతో కర్తవ్య కర్మలను చేయు యోగిని ప్రశంసించుచున్నాడు. ఇదంతా శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. శ్లోకం చదువుకుందాం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తః స విశిష్యతే. దీని అర్థం ఏంటంటే, కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఇక్కడ సమస్త ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము చేయుట అంటే ఏంటి అని తెలుసుకుందాం మనం. సమస్త విహిత కర్మలయందును వాటి ఫలరూపములైన ఇహ పరలోక భోగములయందును రాగద్వేషములను త్యజింపవలను. సిద్ధి అసిద్ధులయందు సమభావమును ఉంచవలను. ఇంద్రియములను వశపరుచుకొని వాటి ద్వారా శబ్దాది విషయములను గ్రహించుచు యజ్ఞ దాన తపశ్చర్యలు, అధ్యయన అధ్యాపనములు, ప్రజాపాలనము, వాణిజ్య వ్యాపారములు, సేవలు మొదలగునవి, అలాగే తినుట, త్రాగుట, నిద్రించుట, మేల్కొనుట, నడుచుట, తిరుగుట, లేచుట, కూర్చొనుట మొదలగు సమస్త ఇంద్రియ కర్మలు శాస్త్ర విధిని అనుసరించి చేయుచు ఉండవలను. సమస్త ఇంద్రియముల ద్వారా కర్మయోగమును ఆచరించుట అంటే ఇదే. 2వ అధ్యాయము నందలి 64వ శ్లోకమున దీని ఫలమే ప్రసాద ప్రాప్తి, సమస్త దుఃఖనాశనము అని తెలుపబడినది. నమస్కారం.